గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అని చెప్తారు. అంటే మీ దేశం యొక్క మిలిటరీ పవర్ ఎంత, ఇది ఒక ర్యాంకింగ్ సిస్టమ్ అండి. సో ఇందులో ఏ దేశం యొక్క సత్తా ఎంత అనేది వీళ్ళు వివరంగా అనాలిటికల్గా పాయింట్స్ ద్వారా చెప్తారు. ఇది గత 2005 నుంచి కూడా వస్తున్న ఒక సిస్టమ్. సో ఇందులో ఎవరెవరు ఎలాంటి పొజిషన్లో ఉన్నారు అనేది చూస్తే ఆ దేశం యొక్క మిలిటరీ పవర్ ఎంత, అంటే ఫైర్ పవర్ ఎంత అనేది తెలుస్తుంది. ఇందులో మీకు ఆర్మీ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, నేవీ కూడా ఉంటుంది. మీరు గమనించారనుకోండి, 2024లో భారత్ యొక్క ఎయిర్ పవర్ చైనా కన్నా గొప్పది అని చెప్పి వీళ్ళు ర్యాంకింగ్ ఇచ్చారు. చైనా వాడు చాలా పెద్ద లెవెల్లో గొడవలు చేశాడు. అది ఎలా భారత్ మాకన్నా పవర్ఫుల్ అని చెప్తారు. ఎందుకంటే మీరు చూసారనుకోండి, ఈ 3 దేశాలు, అమెరికా అన్నారనుకోండి ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇక సెకండ్ పొజిషన్లో చూసారనుకోండి చైనా. ఎందుకంటే వాళ్ళందరూ గత 30-35 ఏళ్ల నుంచి వాళ్ళ దేశం యొక్క ప్రగతి కోసము పాటుపడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు. ఇక రష్యా అన్నారు అనుకోండి, రష్యా అంటేనే టెక్నాలజీ కదా, అది స్పేస్ ప్రోగ్రామ్ అనండి, వెపన్స్ అనండి, ఇలాగ మీకు పోయిన వీడియోలో మాట్లాడిన హైపర్సానిక్ మిజైల్స్ అనండి, వాళ్ళు పూర్తిగా హైటెక్ దేశం. కాబట్టి వాళ్ళు కూడా ఎప్పుడు టాప్ పొజిషన్లో ఉంటారు. కానీ భారత్ను చూసారనుకోండి, జీడిపి అనండి, అలాగే మిలిటరీ పవర్ అనండి, మనం ఒక మాదిరిగానే యావరేజ్గానే ఉండేవాళ్ళం. కానీ ఇవాళ ఏమైంది, ఒక ఫ్రాన్స్ కన్నా, యునైటెడ్ కింగ్డమ్ కన్నా, అలాగే సౌత్ కొరియా, జపాన్ కన్నా చాలా అడ్వాన్స్డ్గా ఎదిగిపోయాం. సో ఇది ఎలా జరిగింది, మన ప్రయత్నాలు ఏంటి, ఈ అనాలిసిస్ మన వద్ద ఉండాలి కదా, మనం హార్డ్ కోర్ డేటా చూడాలి కదా. సో ఇప్పుడు నంబర్ 1 పొజిషన్ అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా అమెరికానే ఉంటుంది. అమెరికా వాళ్ళ సైనికులు మీకు ఎయిర్ బేసెస్ అనండి, మిలిటరీ బేసెస్ అనండి, ప్రపంచమంతా కూడా మీకు విస్తరించి ఉంటుంది. చిన్న చిన్న ప్రాంతాలలో కూడా అమెరికాకు సంబంధించిన మిలిటరీ బేసెస్ మనం చూడవచ్చు. కాబట్టి ఆర్థికంగా అనండి, వెపన్స్ అనండి, వెపన్స్ను తయారు చేసే ఫ్యాక్టరీలు అంటే డిఫెన్స్ ఇండస్ట్రీస్, డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అని అంటారు. సో అక్కడ అమెరికాకు తిరుగు ఉండదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీ ఆర్థిక వ్యవస్థ నుంచే మీ యొక్క బలము అనేది ఉంటుంది. మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే మీరు అంత బలంగా ఎదగగలరు, ఎందులో డిఫెన్స్ రంగంలో. సో ఇది అమెరికా టైం టు టైం ప్రూవ్ చేస్తూ వస్తుంది. కాబట్టి అమెరికానే ఎప్పుడు నంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. ఇది 2005 నుంచి 2025 వరకు కూడా చూసారనుకోండి, యుఎస్ఏనే నంబర్ 1 పొజిషన్. కానీ ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చి ఏం మాట్లాడుతున్నారు, నాకు ఈ ప్రపంచంతో సంబంధమే లేదు, ఎక్కడెక్కడో యుద్ధాలు జరిగితే నాకేంటయ్యా, నా ఆర్మీ, నా నేవీ, నా ఎయిర్ ఫోర్స్ నా కోసమే పని చేయాలి, నా దేశము కోసమే, మా రక్షణ కోసమే వాళ్ళు పాటుపడాలి. అంటే ఏంటి, 60 కాన్ఫ్లిక్ట్స్ అనేవి 2024లో ఈ ప్రపంచం చూసింది. వీళ్ళు ఇస్తున్న డేటా ప్రకారం 60 కాన్ఫ్లిక్ట్స్, ఒక ఆఫ్రికా అనండి, మిడిల్ ఈస్ట్ అనండి, యూరోప్ అనండి, రష్యా, యుక్రెయిన్, ఇలాగా ఎన్నో దేశాలు యుద్ధాల్లో ఉన్నారు. అలాగా 60 కాన్ఫ్లిక్ట్స్. కానీ 60 కాన్ఫ్లిక్ట్స్లో ఒక్కొక్క దేశం యొక్క పెర్ఫార్మెన్స్ ఏంటి, దాని ప్రకారం వీళ్ళు ర్యాంకింగ్ ఇస్తారు. సో ఇందులో ఒక దేశానికి సహాయం చేయడం అనుకోండి, మీకు ఆయుధాలు ఇవ్వడం అనుకోండి, వాళ్ళని ఆదుకోవడం అనుకోండి, ఇందులో ఎప్పుడూ కూడా అమెరికానే నంబర్ 1 పొజిషన్. మరి డొనాల్డ్ ట్రంప్ గారి తీరు మారింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ అంటే 2026లో ఎవరు నంబర్ 1లో ఉంటారు, నోబడీ నోస్. ఇవాళ మాత్రం అమెరికానే ఉన్నారు. ఇక సెకండ్ పొజిషన్ అన్నారు అనుకోండి, ద గ్రేట్ రష్యా. ఆర్థికంగా వాళ్ళు బలంగా లేకపోయినా కూడా ఆ ఆయుధాలు, ఆ టెక్నాలజీ, యుద్ధము చేసే తీరు, ఇందులో ఇవాళ కూడా రష్యా సెకండ్ పొజిషన్లో ఉండడము చాలా పెద్ద విషయం. ఇప్పుడు అందరూ ఏమనుకున్నారండి, యుక్రెయిన్తో యుద్ధము అంటే ఒక్క వారములో, ఇప్పుడు క్రీమియాను ఆక్యుపై చేసుకుంటున్నారు అంటే యుక్రెయిన్ వాళ్ళు యుద్ధము చెయ్యలేదు, అప్పచెప్పేశారు, తీసుకోండి అన్నారు. కానీ యుక్రెయిన్తో వచ్చిన యుద్ధము ఆల్మోస్ట్ 3 ఏళ్ళు. సో రష్యా యొక్క సత్తా అనేది మెల్లమెల్లగా తగ్గిపోయింది. ఒకవేళ వారం రోజుల్లో యుద్ధాన్ని వాళ్ళు ఫినిష్ చేసి ఉంటే రష్యానే నంబర్ 1 పొజిషన్లో ఉండేది. అది జరగలేదు. అంటే మేబీ వాళ్ళ అడ్వాన్స్డ్ వెపన్స్ని వాడలేదు. ఇవాళ కూడా ఏదో చిన్న చిన్న ఆయుధాలతోనే బెదిరించాలి అనుకున్నప్పుడే హైపర్సానిక్ మిసైల్స్ తీస్తున్నారు. అదర్వైజ్ వాళ్ళ వద్ద ఉండే మామూలు డ్రోన్లు, మామూలు విమానాలతోనే యుక్రెయిన్తో వాళ్ళు యుద్ధము చేస్తున్నారు. కాబట్టి రష్యా సెకండ్ పొజిషన్లో ఉంది.
మరి థర్డ్ పొజిషన్ అన్నారు అనుకోండి చైనా. ఇవాళ చైనా ఒక పెద్ద ఎకనామికల్ క్రైసిస్లో ఉన్నారు. అయినా కూడా వాళ్ళు అమెరికాతో పోటీ పడాలి. ఏంటి, ఆర్థికంగా, మిలిటరీ పరంగా, మిలిటరీ పవర్లో కూడా అమెరికానే మా పోటీ అని చెప్పి ఎన్నో మీకు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంటే పెద్ద పెద్ద యుద్ధ నౌకలు తయారు చేస్తున్నారు. ఇంకా కూడా ఇండక్ట్ చేస్తాము, ఇంకా కొత్త కొత్తవి అంటే ఇప్పుడు J-20 లాంటి మీకు 5th జనరేషన్ యుద్ధ విమానాలను తయారు చేసి భారత్ను వీళ్ళు ఓవర్టేక్ చేయగలిగారు. అయినా కూడా చైనా వాడి యొక్క యుద్ధ నీతి, వార్ పర్ఫార్మెన్స్ ప్రపంచము ఎప్పుడూ చూడలేదు. 1979లోనే చైనా వాడి ఆఖరి యుద్ధము. కాబట్టి చైనా వాడిని థర్డ్ పొజిషన్లో వీళ్ళు ఎందుకు పెట్టారు అంటే ఫైనాన్షియల్గా, అలాగే వెపన్స్. వీడిది పెద్ద దేశము కాబట్టి, చుట్టూత శత్రువులు ఎక్కువ కాబట్టి వాడి ఆయుధాల బలాన్ని చూసుకొని వాడిని థర్డ్ పొజిషన్లో పెట్టారు. ఇక ఫోర్త్ పొజిషన్ అన్నారు అనుకోండి, మీరు ఎక్కడ చూసినా ఒక స్పేస్ ప్రోగ్రామ్ అనండి, లేదా మీకు మిజైల్ టెక్నాలజీ అనండి, మీకు అలాగే డిఫెన్స్ రంగములో అనండి, జీడిపిలో అనండి, ఎందులో చూసుకున్నా కూడా భారత్ ఫోర్త్ పొజిషన్లో ఉండడము మనం క్లియర్గా గమనిస్తున్నాం. గత 2 ఏళ్ల నుంచి ఇదే మాట్లాడుతున్నాం. ఇవాళ మీకు గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో కూడా భారత్ ఫోర్త్ పొజిషన్లో ఉండడము ఇక్కడ చాలా చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే వీళ్ళకన్నా ముందుండేవాళ్ళు, భారత్ కన్నా ముందుండేవాళ్ళు ఎన్నో ఏళ్ల తరబడి ఈ టెక్నాలజీ మీద, డిఫెన్స్ రంగంలో వాళ్ళు చాలా చాలా అగ్రగామి దేశాలుగా ఉన్నారు. మనం ఇప్పుడు వాళ్ళతో పోటీ పడుతున్నాము. కాబట్టి మన డిఫెన్స్ బడ్జెట్లు పెరిగాయి. నా వరకు పర్సనల్గా అడిగారు అనుకోండి, ఈ డిఫెన్స్ బడ్జెట్ మీరు మీ మిలిటరీకి పెట్టే ఖర్చులు అనేవి ఇంతంత అక్కర్లేదండి. ఒకే ఒక శత్రువు కోసము వాడితో పోటీ పడాల్సిన అవసరం మనకి లేదు. వాడికి చెప్తున్నా కదా 20 మంది శత్రువులు, మనకు ఒకడే ఒకడు శత్రువు. సో వాడి కోసము వాడితో మనం ఎందుకు పోటీ పడాలి? ఉన్న ఆయుధాలు చాలు, వీటిని పెట్టుకొనే మనము చైనాను ఎదిరించగలము. అయినా కూడా మనం తగ్గడం లేదు. DRDO వాళ్ళు ప్రతి వారము కూడా, పోయిన వీడియోలో మాట్లాడాను, స్క్రామ్ జెట్ ఇంజిన్ను దానికి సంబంధించిన పరిశోధన విజయవంతంగా మనం పూర్తి చేయగలిగాం. అంటే మన దేశములోనే మీకు మేక్ ఇన్ ఇండియా అనబడే ప్రాజెక్టు మీద హైపర్సానిక్ మిజైల్స్ కూడా రాబోతున్నాయి. ఎవడు మన ముందు నిలబడలేడు. అలాంటి ఒక టెక్నాలజీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ఫోర్త్ పొజిషన్లో ఉండడం అనేది 100% కరెక్ట్. తర్వాత చూశారు అనుకోండి, మీకు సౌత్ కొరియా, తరువాత ఫ్రాన్స్, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, టర్కీ, ఇటలీ లాంటి దేశాలు ఉన్నారు. వీళ్ళందరూ చాలా చాలా వెనకబడి ఉన్నారు. కానీ ఇందులో మిస్సింగ్ ఎవరు? పాకిస్తాన్. ఎప్పుడూ కూడా 8th పొజిషన్లో ఉండే పాకిస్తాన్ ఇవాళ 12th పొజిషన్కి వెళ్ళిపోయారు. అంటే ఇస్లామిక్ దేశాలలో అణువస్త్రము కలిగిన ఏకైక దేశము పాకిస్తాన్. కాబట్టే వాళ్ళు 8th పొజిషన్లో ఉంటారు. కానీ ఇవాళ ఏమైంది? టర్కీ వాళ్ళకన్నా ముందు ఉన్నారు. టర్కీ వద్ద న్యూక్లియర్ ఆయుధాలు లేవు కదా. ఇలా ఓవరాల్గా చూసుకున్నారనుకోండి, ఇస్లామిక్ దేశాలలో కూడా టాప్ 10లో ఒక టర్కీ మాత్రమే ఉంది కదా. అంటే దీన్ని వాళ్ళు గమనించాలి. మీకు ప్రపంచ స్థాయిలో ఆయుధాలు, టెక్నాలజీ, డిఫెన్స్ రంగము, ఈ పరిజ్ఞానము ఇదంతా చూస్తున్నప్పుడు మనము వెనకబడిపోతున్నాము. ఓటమాన్ సామ్రాజ్యం అని మాట్లాడాము, ప్రపంచాన్నే పాలిస్తాము అనుకున్నాము కదా. కానీ ఇక్కడ టెక్నాలజీ అన్నప్పుడు ఇంకా కూడా ఈ దేశాలే, అంటే భారత్తో కలుపుకుంటే ఈ దేశాలే టాప్ 10లో ఉన్నారు. ఒక్క టర్కీ మాత్రమే ఒక ఇస్లామిక్ దేశము. మరి పాకిస్తాన్కి ఏమైంది? అణువస్త్రము ఉన్నప్పుడు యు ఆర్ ఏ పవర్ఫుల్ కంట్రీ కదా. మరి నిన్నెందుకు 12th పొజిషన్లో పెట్టారు? ఆర్థికంగా నువ్వు వీక్గా ఉన్నావు, నీ ప్రజలకు ఫుడ్ కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నావు. కానీ ఏం చెప్తున్నావు? నా వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని అంటున్నావు. నేను కూడా పవర్ఫుల్ అంటే ఈ దేశాలతో ఎక్కడా కూడా నువ్వు నిలబడలేవు. ఇదే నిజము. కాబట్టే పాకిస్తాన్ 8th నుంచి 12th పొజిషన్కి వచ్చారు. మనమేమో చైనాకు పోటీగా వెళుతున్నాము. ఇది ఇండియా పాకిస్తాన్కు ఉన్న తేడా. ఈ వీడియో యొక్క సారాంశము ఇదేనండి. ఒకే టైంలో ఇరు దేశాలు విడిపోయాయి, పార్టీషన్ అన్నారు. మనము ఎక్కడ ఉన్నాము, పాకిస్తాన్ ఎక్కడ ఉంది? ఆలోచించి అసలు మీ అనాలిసిస్ ఎలా ఉందో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.